అందరికీ నమస్తే. కర్షక కార్మిక శ్రమజీవులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా నేడు కూటమి ప్రభుత్వం అందించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాన్ని కార్మికుల కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం కేటాయించే నిధుల్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాడు పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ సింబల్లోనే చెప్పడం జరిగింది. ఏమనంటే అక్కడ దాంట్లో ఉన్న చక్రం, కార్మిక చక్రం ఏదైతే ఉందో అది కార్మికులకి చిహ్నంగా అని చెప్పి, కష్టించే ప్రతి ఒక్కరూ బాగుండాలి, వాళ్ళ సంక్షేమం కోసం ఈ పార్టీ పనిచేస్తుందన్నాడు ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది. నేడు 4 దశాబ్దాలు గడుస్తున్నా అదే లక్ష్యంతో నేడు కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. దాంట్లో ఈ 2 సంవత్సరాలు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల కోసం తీసుకున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన చర్యల్లో 18.25 లక్షల మందికి భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులు నమోదు. 4 సంక్షేమ పథకాలు 1/3/2025 నుంచి పునరుద్ధరించడం జరిగింది. అదే ముఖ్యంగా వివాహ కానుక. ఎవరైతే వివాహం చేసుకుంటారో కార్మికులు వాళ్ళకి 20,000 రూపాయలు, లేదా వాళ్ళ పిల్లలు ఎవరన్నా చేసుకున్నా వాళ్ళకి 20,000 రూపాయలు, ఎవరన్నా వాళ్ళ వైఫ్ కానీ ఎవరన్నా ప్రస్తుత సమయం ఉన్నప్పుడు వాళ్ళకి 20,000 రూపాయలు, అదేవిధంగా సహజ మరణ సమయం ఎవరన్నా చనిపోతే 60,000 రూపాయలు, అదేవిధంగా అంత్యక్రియల ఖర్చుల కోసం 20,000 రూపాయలు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం అనేది కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా వాళ్ళ నైపుణ్య అభివృద్ధి కోసం 20,000 మందికి ఆధునిక నిర్మాణ సాంకేతిక శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. 20,000 మందికి మేస్త్రి, పంబ్లింగ్, ఎలక్ట్రికల్ మొదలైన వృత్తుల్లో శిక్షణ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 60,000 మంది నిర్మాణ రంగ కార్మికుల కుటుంబ సభ్యులకి ఉపాధి శిక్షణ అందిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎనిమిటీస్ కాంప్లెక్స్, లేబర్ అడ్డా అని చెప్పి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి తదితర 15 నగరాల్లో త్రాగునీరు, విశ్రాంత గదులు, మరుగుదొడ్లు, ఉద్యోగ సమాచారం, సభ్యత్వ నమోదు, సంక్షేమ పథకాల వృత్తి నైపుణ్య శిక్షణ వివరాలు, ఫిర్యాదు నివృత్తి మొదలగు సేవలు అందిస్తూ ఉన్నారు. అంటే ఒక లేబర్ అడ్డాల్లో పెట్టి వాళ్ళు ఎక్కడికో వెళ్ళకుండా వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక అడ్డాలో పెట్టి అక్కడ అన్ని ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకి ఏం కావాల్సిన అక్కడ చేసుకునే విధంగా తీసుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఎంతో అద్భుతమైన నిర్ణయం. ప్రివెంటివ్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. ఈ శ్రమ పోర్టల్ ద్వారా 88.53 లక్షల మంది అసంఘటిత కార్మికులను నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందించే దిశగా ఇది ఒక పెద్ద అడుగు వేయడం జరిగింది ఈ ప్రభుత్వం. అదేవిధంగా మహిళా కార్మికులకు మరిన్ని అవకాశాలు కల్పించడం కోసం భద్రతతో కూడిన నైట్ షిఫ్ట్ ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల అభివృద్ధికి సంస్కరణలు, 24 గంటలు షాపుల నిర్వహణకు అనుమతులు, లైఫ్ టైమ్ లైసెన్సింగ్, డిజిటల్ సేవలు, సరళీకృత కార్మిక చట్టాలని ఈ కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో తీసుకొని రావడం జరిగింది. అన్నా క్యాంటీన్లు మనం చూసుకుంటే కార్మికులు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతూ ఉన్నారు. ఇది ఎంతో మంది కార్మికులకి ఉపయోగపడుతుంది. వాళ్ళు సంపాదించిన దాన్ని ముందైతే ఏంటంటే రోజుకి 50 రూపాయలు, 40 రూపాయలు, 100 రూపాయలు ఈ విధంగా అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఈ 5 రూపాయల ద్వారా వాళ్ళు సంపాదించింది వాళ్ళు చేర్చి పెట్టుకుంటూ వాళ్ళ కుటుంబ అవసరాల కోసం వాడుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టడంతో వాళ్ళకి ఎంతో లబ్ధి చేకూరుతుంది, ముఖ్యంగా కార్మికులకి. ఇవే కాకుండా 4 కొత్త కార్మిక కోడ్స్ అమలుకు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల జారీ చేసింది. కోడ్ అండ్ వేజ్, వేతనాల నియమావళి, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్, పారిశ్రామిక సంబంధాల నియమావళి, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత నియమావళి, ఆక్యుపేషన్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల నియమావళి. ఈ విధంగా ఇవన్నీ ఇచ్చి మన ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో చేస్తూ ఉంది. ఇదేంటంటే ప్రతి ఒక్క కార్మికుడు గౌరవంగా జీవించాలి, అదేవిధంగా ప్రతి కుటుంబం భద్రంగా ఉండాలి, ప్రతి శ్రమకు గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనతో శ్రామికుల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కార్మికులకి ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు అండగా ఈ విధమైన సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి ఒక్క కార్మికుడికి అండగా నిలబడుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రతి మందికి తెలియజేయాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మనకు మంచి చేసే ఈ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పథకాలు కార్మికుల సంక్షేమం కోసం ఆలోచిస్తూ వాళ్ళ అవసరాలు, వాళ్ళ హెల్త్ సెక్యూరిటీ గురించి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క బేసిక్ ఎమ్యూనిటీస్ గురించి ఈ ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.